అండి అందరికి ఏంటి అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు ఏంటి ఈ రోజు సింబల్ ఇస్తారు కదా అని వెయిట్ చేస్తున్నారా సో సారీ అండి ఫుల్ బిజీ అంటే బిజీ ఒక్కదాన్నే కదా పని చేసుకోవడం వెహికల్స్ మాట్లాడుకోవాలి ఏమంటారు కడ్డువలు అలాగే ప్యాంప్లెట్స్ పర్మిషన్ ఇవన్నీ ఒక్కదాన్ని చూసుకోవాలి కాబట్టి చాలా అంటే చాలా బిజీ ఇప్పుడు నైట్ టైం 11 అవుతుంది ఇప్పుడే ఇందాక తిన్నా అనమాట సో చాలా బిజీగా ఉన్నా కనీసం సింబల్ ఏంటిది అనేది జస్ట్ గ్రూప్లో అప్లోడ్ చేశాను అంత మించి అసలు కనీసం స్టోరీ పెట్టే టైం కూడా లేదనమాట సో ఏదో విధంగా అప్డేట్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి వీడియో చేస్తున్నా సో మన సింబల్ వచ్చేసి ఏమొచ్చిందంటే విజిల్ అనమాట పీటీ సార్ నోట్లో పెట్టి అడుగుతాడు కదా సో ఆ సింబల్ వచ్చిందనమాట సో నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే విజిల్ అనేది శుభసూచకం అంట చెప్పిరు ఇన్ని రోజులు నేను గొంతు విప్పి అన్యాయాన్ని ఎదిరించినందుకే నన్ను ఎన్ని తిప్పలు పెట్టారో మీకు తెలుసు సో విజిల్ గుర్తు మన అంటే గొంతు చించుకొని అరిచేలా పెద్దగా నోరు విప్పి మనకు కావాల్సినవి మనం సాధించుకున్నాం నేను అడుగు ముందుకేసేసాను సో నాతో పాటు కూడా మీరు అడుగు ముందుకేయండి సో నిన్న మొన్నటి దాకా రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్పిన కదా అమౌంట్ తీసుకొని వేరే పార్టీకి సపోర్ట్ చేస్తుంది అని ఇంకొంతమంది పైసలు ఇచ్చారంట తప్పుకుంటుందంట అని ఇంకా కొంతమంది సో ఇలా చాలా రూమర్స్ అయితే క్రియేట్ చేశారు ఇంకా అతిపెద్ద రూమర్ ఏంటంటే బర్రెలక్క ఫేమ్ కోసం మాత్రమే చేసిందని చెప్పేసి సో నాకు ఎలాంటి ఫేమ్ వద్దు ఫేమ్ కావాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఒకటే కాదు ఈ అనుకుంటాం కానీ కనీసం ఒక చిన్న ఎగ్జామ్కి ప్రిపేర్ అయితేనే ఎంత టెన్షన్ ఉంటుంది అసలు ఎమ్మెల్యే అనేది ఎంత పెద్ద టెన్షన్ ఆల్రెడీ మీకు అర్థమవుతుండొచ్చు కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అసలు మామూలుగా నా వెయిట్ చెప్పకూడదు కానీ నేను చెప్తున్నా 56 అంటే చాలా లావైన అనమాట ఇప్పుడు వెయిట్ ఎంత తెలుసా 6 కేజీలు తగిన జస్ట్ 1 వీక్లో అంటే పర్ డే ఒక 1 కేజీ అనుకోండి ఇంకా 1 కేజీ తగ్గిన అంటే ఎంత స్ట్రెస్ ఉండొచ్చు ఎంత ప్రెషర్ ఉండొచ్చు అయినా సరే మన బాధలు అర్థమయ్యేలా మనం పోరాటం చేద్దాం నేను ఇప్పటికైనా చెప్తున్నా ఇది నా ఒక్కదాని గెలుపు కాదు మన అందరి గెలుపు నేను కాదు మనందరం సో మీరందరూ ఇప్పటికైనా సరే రేపు ప్రచారం స్టార్ట్ చేస్తున్నా అని చాలాసార్లు అనౌన్స్ చేశాను ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు అక్క నేను నీతో నడుస్తా అని ఎవ్వరు రాలేదు వస్తామని ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు కానీ మేము వస్తామని ఇప్పటి వరకు నాకు ఎవ్వరు రాలేదు అయినా సరే నేను ఏ మాత్రం తగ్గను ఒక్కదాన్నైనా సరే నా వెనక ఎవ్వరు లేకుండా నేను ఒక్కదానైనా సరే ఇల్లు తిరిగి గడప మొక్కి నేను పోరాడుతా మనకు కావాల్సినవి మనం సాధించుకుందాం సో ఇప్పటికైనా సరే అన్నవాళ్ళు అక్క వాళ్ళు చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీకు చేతులెత్తి మొక్కుతున్నా నాతో రండి మన సమస్యల్ని మనం పరిష్కరించుకుందాం ఎన్ని రోజులు చెప్పండి ఒకసారి ఆలోచించండి ఎందుకు వేరే వాళ్ళ కండువలు మొయ్యాలి ఇప్పుడు మనం ఒక వ్యక్తిని గెలిపించినామంటే మనం చెప్పింది వాళ్ళు వినాలి వాళ్ళు చెప్పింది మనం ఎందుకు వినాలి ఒక వ్యక్తి గెలిచిన తర్వాత క్యూలు కట్టడం ఎందుకు ఒక్క క్షణం ఆలోచించండి ఒక్క క్షణం ఆలోచించండి మనకు సమస్య వచ్చిందంటే మనం వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తుకోవాలి మన సమస్య ఏంటి అని సరే ఎవరైనా చెప్పినా కానీ లేకపోతే ఎవరి వల్ల తెలిసినా కానీ వాళ్ళు మన దగ్గరికి రావాలి కదా మనం ఎందుకు పరిగెత్తాలి ఒక క్షణం ఆలోచించండి నేను చేసేది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది నాకు సపోర్ట్ చేయడానికి రండి నేను గెలిస్తే మనందరం గెలిచినట్టు అరే నేను ఇంత కష్టపడి ఇంత చేస్తుంటే అసలు ఎందుకు రావట్లేదు రేపు ప్రచారం చేస్తానని చెప్పిన అసలు ఇప్పటి వరకు ఒక్కరు రాలేదు నేను ఇప్పటికైనా నా వెనకెవరు వెనక ఒక్కదాన్నే ఉన్నా నా వెనక ఎవ్వరు లేరు అయినా సరే వచ్చేవాళ్ళు రండి ఇప్పటికైనా ఒకటి చెప్తున్నా నేను కాదు మనం నా గెలుపు కాదు మన అందరి గెలుపు సో రండన్నా రేపు 16 డేటు సో అంటే నేను 16కి వీడియో అప్లోడ్ చేస్తాను కానీ 15 నైట్ చేయాలి కదా సో ఈరోజు 16 డేటు ఎలాగైనా ఈవినింగ్ వరకు పర్మిషన్స్ అన్ని తీసుకుంటా ఈ వెహికల్స్ కానీ డోర్ ప్రచారం చేయడానికి కానీ పర్మిషన్స్ అన్ని తీసుకుంటా 17 నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తాను మీకు దండం పెడతా ప్లీజ్ రండి నాకు సపోర్ట్ చేయండి ఇన్స్టాలో కామెంట్స్ కాదన్నా నా వెనకకు రండి
నా ముందు నడవండి, నన్ను నడిపించండి, నా వెనకాల రండి, నన్ను నడిపించండి, అందరం కలిసి నడుద్దాం, మనల్ని మనం గెలిపించుకుందాం. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు చూడు మనం వేరే వాళ్ళ జెండలే మోసడం. మనల్ని మనం అంటే ఇప్పుడు ఎట్లా అంటే మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. ఒక్కసారి ఆలోచించండి అన్న, ప్లీజ్ రండి, నాతో పోరాడండి, మన గెలుపును మనం చేసుకుందాం. సో ఇన్స్టాలో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, సూపర్ అక్క, నువ్వు మరో రుద్రమదేవి, చాకలైలమ్మల పోరాడు, నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయి. సో ఇలాంటి చాలా కామెంట్స్ చేస్తున్నారు. కానీ రేపు ప్రచారం చేస్తే ఒక్కరు కూడా ఎందుకు రాలేదన్నా? రేపు ఒకవేళ సరే అన్ని పర్మిషన్స్ తీసుకొని రేపు మార్నింగ్ ప్రచారం చేస్తే నేను ఒక్కదాన్నే, ఇంకా ఎవరు లేరు. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఒంటరిదాన్ని పోరాటం చేయాల్సి వస్తుందా అని. ప్లీజ్ అన్న, నాతో పాటు రండి. ఓయూ అన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను నేను, విద్యార్థి వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ అన్న వాళ్ళు, ప్లీజ్ రండి నాకు సపోర్ట్ చేయడానికి. ఇన్స్టాలో అమౌంట్ తీసుకొని ప్రమోషన్స్ చేయడం కాదన్న. అక్కలు, మీకు ఈ మధ్య ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది, దాని గురించి తిడుతున్నారు కూడా. డబ్బు తీసుకోకుండా నాకు సపోర్ట్ చేయడానికి ఒక్క రోజైనా ప్రమోషన్ కాదు, ఒక్క రోజైనా నాకు ప్రచారం చేయడానికి రండి అన్న ప్లీజ్. మీడియా మిత్రులారా మీరందరూ ఎక్కడున్నా ప్రచారం చేయడానికి రండి. నా గెలుపు అనేది ఒక చరిత్రలో నిలిచిపోయేలా చేద్దాం అనుకుంటున్నా. సో మీరందరూ రండి, నాకు సపోర్ట్ చేయండి. సో నా సింబల్ వచ్చింది విజిల్ అనమాట. పీటీ సార్ నోట్లో ఉంటుంది కదా, సో అదే అనమాట విజిల్. సో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పటికీ అమౌంట్ కూడా చాలా వచ్చినాయి ఫినాన్షియల్ అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. నేను మొత్తం స్క్రీన్ షాట్స్ పెడతాను, లేకపోతే మీకు వీడియో చూపిస్తాను. 15,000 కంటే నాకు ఎక్కువ రాలేదు. సో అవన్నీ పక్కన పెట్టండి. ప్రచారం చేయడానికి మాత్రం నాకు హెల్ప్ చేయడానికి రండి. చాలా అంటే చాలా నిద్ర వస్తుంది, ఫుల్ టైర్డ్ అవుతున్నా, ఒక అమ్మాయిని అయ్యుండి ఇవన్నీ స్ట్రెస్లు ఎదుర్కొంటున్నా. మా వంతు సహాయంగా రండన్న, అన్నం వండుకుందాం, మనం వండుకుందాం, తిందాం, మన పని మనం చేసుకుందాం అన్న. ప్లీజ్ ఎక్కడున్నా రండన్న. నేను పేరున విలువలేకపోతున్నా, సరే అందరికీ సాధ్యమైనంత వరకు రిటర్న్ కాల్స్ చేసి మాట్లాడుతున్నా. రండన్న. ఒకరు బ్యానర్ పని చూసుకున్నా, ఒకరు ప్యాంప్లెట్స్ పని చూసుకున్నా, ఒకరు వెహికల్స్ పని చూసుకున్నా, మనం చూసుకొని మనల్ని మనం గెలిపించుకుందాం అన్న. ప్లీజ్ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ రండి అన్న ప్లీజ్. వస్తారని నేను ఆశిస్తున్నా. సో రండి. విజిల్ గుర్తుకుంది కదా, ఈ వీడియో మీకు వీలైనంత వరకు షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీకోసం వెయిట్ చేస్తున్నా. ప్రచారం స్టార్ట్ చేస్తున్నా ఎల్లుండి, అనగా 17 మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నా. మీరు రండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. చరిత్రలో డబ్బున్నోళ్ళే కాదు, ఒక పేదోళ్ళు కూడా నామినేషన్ వేయచ్చు అనేది ఒక ఇప్పుడు ఆల్రెడీ అర్థమైంది. నాకేం లేదు, ఇది ఎలాగ కనబడుతుంది, రేకులు తడకలు, ఇదే నా జీవితం. ఏమి లేకపోయినా నేను ప్రచారం చేయడానికి డబ్బులు లేకపోయినా సాధ్యమైనంత నేను ట్రై చేస్తున్నా. సో నామినేషన్ వేయడానికి డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి అప్పుడప్పుడు అప్పు చేసి మరి నేను వేసుకున్నా. ఏం లేని వాళ్ళు కూడా ఇట్లాంటి దాంట్లో చేయొచ్చు అనేది ఒకటి అర్థమయ్యేలా చేద్దాం. మనకు బాధలు వచ్చినప్పుడు మన వాళ్ళ ఇంట్లో పొడితే కాదు, మన బాధని కనుక్కొని వాళ్ళ ఇంట్లోకి వచ్చేలా చేద్దాం ప్లీజ్. అందరూ రండి ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చెప్పిన ప్రతి మాటను అర్థం చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.